హరే శ్రీనివాస మీనాసిందాస్ శ్రీ వరమహాలక్ష్మీ నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మిత్రులారా నమస్కారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అంటే చాలు మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటా ఒక పండుగ వాతావరణం. పట్టుచీరలు, పసుపు కుంకుమలు, తోరాలు, పేరంటాలు. ఈ ఒక్కరోజు కోసం ఆడవాళ్ళు నెల ముందు నుంచే ఎదురు చూస్తారు. ఆ రోజే వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఒక సాధారణ ఇల్లాలు తన నిత్య జీవితంలో పాటించిన క్రమశిక్షణ, భక్తి ఎలా ఆమెను దేవుడి దృష్టిలో ప్రత్యేకం చేసిందో చెప్పే కథ. ఆ కథ ఏంటో ఈరోజు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ కథను సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. కైలాసంలో పరమేశ్వరుడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది సంతానంతో సుఖంగా ఉండేందుకు తగిన వ్రతం ఏదైనా ఉందా చెప్పండి అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, దేవి, స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మీ వ్రతం. దీన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని. వరలక్ష్మి అంటే ఏంటో తెలుసా మిత్రులారా? వరాలు ఇచ్చే లక్ష్మి అని అర్థం. మహాలక్ష్మి, వరలక్ష్మి తేడా ఏంటంటే, మహాలక్ష్మి ఐశ్వర్యప్రదాత అయితే వరలక్ష్మి కోరిన వరాలను ప్రసాదించే కరుణామయి. పూర్వం మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఉండేది. బంగారు గోడలతో దగదగలాడుతూ ఆ పట్టణం చూడముచ్చటగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు కలిగినది, భక్తి గౌరవాలు నిండుగా గల ఇల్లాలు. చారుమతి ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని అత్తామామల సేవలో గడిపేది. మితంగా మాట్లాడేది, ఎవరినీ నొప్పించేది కాదు. మిత్రులారా గమనించారా? ఈ కథ మొదలయ్యేది ఏ మంత్రంతోనో, ఏ తపస్సుతోనో కాదు. ఒక మామూలు రోజువారీ జీవితంలో ఆమె పాటించిన క్రమశిక్షణతో, ఆమె సద్భావంతో మొదలైనది. ఇదే మిత్రులారా అసలైన పాఠం. వరలక్ష్మీదేవి కరుణ కావాలంటే పెద్ద తపస్సులు చేయక్కర్లేదు. నిత్య జీవితంలో మంచితనం చాలు. ధర్మం అంటే ఏదో దూరంగా ఉండేది కాదు, ఇంట్లో మీరు ప్రవర్తించే తీరే ధర్మం. ఆమె భక్తికి, ఆమె సద్భావానికి మెచ్చ వరలక్ష్మీదేవి ఒకరోజు రాత్రి చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించు. నీవు కోరిన వరాలన్నీ, కోరికలన్నీ నెరవేరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి ఎంతో సంతోషంతో అమ్మవారిని స్తుతించింది. ఓ జనని, నీ కృపాకటాక్షాలను కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్యార్థులుగా మన్ననలను పొందుతారు. నా పూర్వజన్మ సుకృతమే నీ దర్శనం నాకు కలిగింది అని. వెంటనే మెలకువ వచ్చేసింది. అదంతా కలేనని అర్థమైంది, కానీ ఆ కళ ఇచ్చిన అనుభూతి మాత్రం నిజమే అనిపించింది. వెంటనే భర్తకు, అత్తామామలకు జరిగినదంతా చెప్పింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషించి వ్రతం చేసుకోమని ప్రోత్సహించారు. ఈ విషయం తెలిసిన ఊళ్ళో వారందరూ కూడా శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శుభదినాన పట్టణంలోని స్త్రీలందరూ తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి ఇంటికి చేరుకున్నారు. చారుమతి తన ఇంట్లో ఒక మండపం ఏర్పాటు చేసి దానిపై బియ్యము పోసి రావి, జువ్విమర్రి, మామిడి, ఉత్తరేణి వంటి పంచ పల్లవాలతో అలంకరించిన కలశాన్ని ప్రతిష్ఠించింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని ఆవాహన చేసింది. షోడశోపచారాలతో పూజించారు, నివేదనలు సమర్పించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ఇక్కడ 9 పోగుల తోరం ఎందుకో తెలుసా మిత్రులారా? నవదుర్గల శక్తికి, నవగ్రహాల అనుగ్రహాలకి ప్రతీకంగా భావిస్తారు పెద్దలు. ప్రతి ముడి ఒక్కో సంకల్పానికి, ఒక్కో నమ్మకానికి గుర్తు. పూజ తర్వాత అమ్మవారికి ప్రదక్షిణలు చేయసాగారు. మొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాలి
అందెలు గల్లు గల్లుమని మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్నాలు పొదిగిన కంకణాలు దగదగా మెరిశాయి. మూడో ప్రదక్షిణ పూర్తయ్యేసరికి అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. ఆ వ్రత ఫలితంగా చారుమతి ఇల్లు మాత్రమే కాదు, ఆ పట్టణంలోని ప్రతి స్త్రీ ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయింది. వారి వారి ఇళ్ల నుంచి ఏనుగులు, గుర్రాలు, రథాలతో బంధువులు వచ్చి వారిని గౌరవంగా తీసుకెళ్లేవారు. దారి పొడుగున అందరూ చారుమతిని కొనియాడారు. ఆమె వల్లే తమకు కూడా ఈ మహద్భాగ్యం లభించింది అని. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ పట్టణంలోని స్త్రీలంతా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం గడిపారు. మిత్రులారా, ఒక్క విషయం ఆలోచించండి. ఈ కథలో అసలు హీరో ఎవరు? చారుమతి కేవలం ఒకరోజు పూజ చేసి అష్టైశ్వర్యాలు పొందిందా? కాదు. ఆమె ప్రతిరోజు చూపిన గౌరవం, ఆమె క్రమశిక్షణ, ఆమె నిజాయితీ, అదే ఆమెని అమ్మవారి కృపకు అర్హురాలిగా చేసింది. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటున్నాం? పూజ చేస్తే చాలు, ఫోన్లో ఒక వీడియో చూస్తే చాలు, రిజల్ట్స్ వచ్చేస్తాయని. కానీ ఈ కథ చెప్పే సారం వేరు. మీరు మీ క్యారెక్టర్, మీ కమిట్మెంట్, మీరు మీ ఫ్యామిలీతో, మీ వర్క్తో ఎలా వ్యవహరిస్తారు అనేదే అసలీ ఫౌండేషన్. పూజ అనేది ఆ పునాదిపై కట్టే భవనం. పునాదే లేకపోతే భవనం నిలబడదు. ఇంకో విషయం గమనించండి. చారుమతి ఒక్కతే వరాలు పొందలేదు, ఆమెతో పాటు ఊరంతా శ్రీమంతమైంది. నిజమైన శ్రేయస్సు అంటే ఇదే. మీరు ఎదిగేటప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎదిగించడం. ఒంటరిగా ఎదగడం విజయం కాదండి. మీతో పాటు మీ కుటుంబం, మీ సమాజం కూడా ఎదగడమే నిజమైన లక్ష్మీ కటాక్షం అని అర్థం. మిత్రులారా, ఇదే వ్రతం గురించి పెద్దలు చెప్పే మరో కథ కూడా ఉంది. ఆ కథను కూడా ఈరోజు మీకు వివరిస్తాను, మీరు వినండి. పూర్వం మంగళుడనే ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య చిల్లాదేవి, ఇద్దరు సుఖంగా ఉన్నారు. కానీ చిల్లాదేవికి సంతానం కలగలేదు. అందుకని రాజు చోళాదేవి అనే ఆమెను వివాహం చేసుకుని సంతానం పొందాడు. సంతానం కలిగిన తర్వాత రాజు ఆమె కోసం అందమైన ఒక ఉద్యానాన్ని నిర్మించాడు. ఒకరోజు ఒక అడవి పంది ఆ వనంలోకి చొచ్చుకొని దాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది. రాజు కోపంతో దాన్ని అణచడానికి సైన్యంతో కలిసి బయలుదేరాడు. పంది ప్రాణభయంతో పరుగెత్తింది. రాజు దాన్ని వెంబడి సంహరించాడు. అప్పుడు ఆ పంది గంధర్వ రూపం ధరించి రాజుతో ఇలా చెప్పింది: నేను చిత్తరాధుడనే గంధర్వుడను. బ్రహ్మదేవుని శాపం వల్ల పందిగా మారాను. నీ అనుగ్రహం వల్ల ఈ నీచయోని నుంచి నాకు విముక్తి కలిగింది. అందుకనే దేవతలకు సైతం దుర్లభమైన లక్ష్మీ వ్రతాన్ని నీకు ఉపదేశిస్తాను. తద్గ్రహాణ వరం భూయో యద్దేవస్యాపి దుర్లభం మహ్యం లక్ష్మీ వ్రతం దివ్యం సర్వకామ ఫలప్రదం. అంటే దేవతలకు కూడా దొరకని ఈ వరాన్ని స్వీకరించు. సర్వ కోరికలను తీర్చే దివ్యమైన లక్ష్మీ వ్రతం ఇది అని అర్థం. రాజు ఆ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించి దూరాన్ని చేతికి కట్టుకుని అంతఃపురంలోకి ప్రవేశించాడు. చోళాదేవి ఈ దారాన్ని చూసింది. ఇది రాజును తన వశం చేసుకోవాలని ఆలోచనతో చిల్లాదేవి కట్టిన దారమే అని అనుకుంది. ఆ దారాన్ని తెంపి పారేసింది. విచిక్షేప మహీవృష్టే తత్సౌభాగ్య సుఖై సహ సౌభాగ్యనా తయా బద్ధో దోరకో భుజో భుజే. ఆ దారాన్ని విసిరేసినప్పుడు దానితో పాటు తన సౌభాగ్యాన్ని, సుఖాన్ని కూడా ఆమె నేలపై విసిరేసింది. చిల్లాదేవి మాత్రం ఆ సౌభాగ్య దారాన్ని తీసి తానే ధరించింది. దాంతో ఆమె రాజుకు అత్యంత ప్రియురాలైంది. చోళాదేవి సంగతి వేరు. అంతకు ముందు వృద్ధురాలి వేషంలో వచ్చిన లక్ష్మీదేవిని ఆమె అవమానించింది. ఆ దోషం వల్ల ఆమెకు పంది ముఖం వచ్చింది. చిల్లాదేవి మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సౌభాగ్యాలను అనుభవించింది. ఇలా శ్రీ వరమహాలక్ష్మి తన పూజను సంతోషించింది. కోరిన కోరికలన్నీ తీర్చి చివరకు ఉత్తమ లోకాలను కూడా ప్రసాదించింది అని సూతపురాణికుడు శౌనకాది మహర్షులకు వివరించాడు. ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో
వింటారో ఇతరులకు చెబుతారో వారు సర్వ దారిద్ర్యం నుంచి విముక్తులై సకల ఐశ్వర్యాలను కూడా అనుభవించి చివరకు విష్ణుపదాన్ని పొందుతారు అని చెప్పి ఈ వ్రత కథను ముగిస్తున్నారు. మిత్రులారా, ఈ కథను విన్నా, ఈ వ్రతాన్ని ఆచరించిన, ఈ పూజను కళ్ళారా చూసినా కూడా సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తారు. ఈ శ్రావణ శుక్రవారం మీ ఇంట్లో కూడా వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించండి. మీ భక్తితో పాటు మీ నిత్య జీవితంలో ఒక మంచి మార్పునైనా తీసుకురండి. అదే అసలైన వ్రతఫలం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, మరో కథతో కలుద్దాం, మరో సంప్రదాయంతో కలుద్దాం. నమస్కారం. హరే శ్రీనివాస, మీ నరసింహదాస్.